వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్ట్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీచోన్ ఏరియాలోని విజయ గణపతి ఆలయంలో హనుమాన్ దీక్షపర్ల ఆధ్వర్యంలో హనుమాన్ యజ్ఞ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి హనుమాన్ ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో పట్టణంలోని హనుమాన్ మాలాధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నమో వ్రాతపదయే నమో గణపతయే నమ ప్రవదపదయే నమస్తే అశ్వరంబోధరాయైకదంతాయ విఘ్నవినాశనేశవసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః తన్మరుదాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి చత్వారి సోమాయ స్వాహా దక్షిణాస్తోర్వదేశే గోవాయై నమః ఇదోమహేతం ప్రదావృత్యే నవగ్రహ అందరూ చేయండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం మంత్రోక్తదేవతాభ్యై నమః తనయ లక్ష్మీ గణపతి అందరూ కలిసి హోమం చేసుకున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? బాబు గౌరవించే చెప్పాలి నీకు సుమలత రూపాయలు పులుపు పడదు. మీరు పోయి సాంబారు కోడి అక్కడ పెడితే మనకి లేకపోయి పాపం దయచేసి బయటకు వచ్చిందండి. వెంటనే తినండి, మంచిగా సరళగా. జన్ను సాంబాయి గారు ఈరోజు అర్థాన్ని కాకుండా 21 రూపాయలు కాంగా సమర్పించినారు. 100 రూపాయలు కాంగా సమర్పించినారు. గోడగిరి నిర్మల్ గారు ఈరోజు అర్థాన్ని కాకుండా 50 రూపాయలు కాంగా సమర్పించినారు. గుంట వెంకట రాజా గారు ఈరోజు అర్థాన్ని 20 రూపాయలు కాంగా సమర్పించినారు. అక్కడ సంతోష్ మాత హనుమాన్ ముందు కూడా ఎవరు కూడా అన్నం తినద్దు. ప్లేట్లు కూడా అక్కడ ఎవరు వేయద్దమ్మా. ఆ ప్లేట్లు చిన్న ప్లేట్లు తీసుకొచ్చి డస్ట్బిన్ లేదు. మనకు ప్రతి సంవత్సరం లాగానే హనుమాన్ స్వాముల మాలాధారణ అయిన తర్వాత మండల దీక్ష కార్యక్రమంలో కాస్తంత మంది, ఆ తర్వాత 21 రోజు స్వాములు, 11 రోజుల స్వాముల మాలలన్నీ అయిపోయిన తర్వాత హనుమాన్ జయంతి వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు స్వాములందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని లోక కళ్యాణార్థం ఈ సంవత్సరం కూడా మన విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞానికి
ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తు రూపేణ ధన రూపేణ వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అట్లాంటి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆంజనేయ స్వామి కృప వల్ల వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి జీవితాంతం సుఖశాంతులు కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా రంగ నాయకులు తాండ్రపాడు సమీపంలో గల RDA కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. CITU జిల్లా అధ్యక్షులు PS రాధాకృష్ణ, CITU యూనివర్సిటీ అధ్యక్షులు R నరసింహులు కమిషనర్తో మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల వాహనదారులు నష్టపోతారని, ఇప్పుడున్న చలానా ధరలు విపరీతంగా పెరిగి నిజమైన డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసిన వారు పొందలేరని, హిస్టారీతిన లైసెన్సులు ప్రైవేట్ సంస్థలు జారీ చేశాయని, వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని వారన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ RDA కార్యాలయంలో RTA అధికారులు పర్యవేక్షణలు జరగాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి పాత పద్ధతిలోనే RDA కార్యాలయం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేలా తమరి ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని వారు డిప్యూటీ కమిషనర్కి విన్నవించుకున్నారు. గోదార్ఖని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేస్తున్న తరుణంలో బుధవారం రోజున ఒక వ్యక్తి గోతిలో పడి మృతి చెందడం బాధాకరమని, నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి కాంట్రాక్టర్పై హత్య నేరం కేసు నమోదు చేయాలని DHSP జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి, కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ మీ కాంట్రాక్టర్కు 100 సార్లు చెప్పినాం, ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మీకు లేబర్ అధికారులు అండగా ఉంటారు. ఈ ప్రిన్సిపల్ అంటే ఆమె పట్టించుకోదు. మీ కాంట్రాక్టర్ కూలీలే కదా, వాళ్ళతో వచ్చింది ఏంది పోయింది ఏంది, వాళ్ళతో ప్రాణమా అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన ఆ కుటుంబాలకు న్యాయం జరగాలన్నా ఉల్టా మన మీద పోలీసులు కేసులు పెట్టే వీళ్ళు మెడికల్ కాలేజ్ కోసం మేము కొట్లాడతాం, సాధించుకుంటాము, కేసులు అయితే జైలుకు పోతాం. మెడికల్ కాలేజ్ వచ్చిందని జనాలు ప్రాణాలతో ఉండద్దా? నీకు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు పై, వానికి కూడా వానికి కుటుంబము, బిడ్డ, పిల్లలు అందరూ ఉంటారు కదా. మీరు ఇంజనీర్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఉండాలనే మా బాధ. మీ కాంట్రాక్టుల మీద, మీ అధికారుల మీద కోపాలు కాదు మాకు. విన్నారా? భద్రత ఇవ్వండి కార్మికులకు. ప్రతిదీ లేబర్ ఆఫీసులో ఒక ఎన్రోల్మెంట్ చేస్తే ఇట్లాంటి దురదృష్టం పనికి వచ్చిన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ నుంచి మనకు పైసలు వస్తాయి. మీరింత సాయం చేయాలని మేము కొట్లాడతాం తప్ప మీరేదో టార్గెట్ అని, లేకపోతే మేము ఫైట్ చేస్తే మా మీద కేసులు పెడదామని భయపెట్టినా బాధ పెట్టినా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు. అది మీ కాంట్రాక్టర్కి చెప్పు. మీ కాంట్రాక్టర్లకు ఫోన్ లేదు చేస్తే ఫోన్లు తీయరు వాళ్ళు. విన్నారా? నేను తెలుసు వాళ్ళకు అవసరం లేదు. గోదావరిఖని ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ కళాశాలని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఇక్కడ జారీ చేసుకొని అమలు చేసుకున్న తరుణంలో, నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కానీ మరి ప్రమాదవశాత్తు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం, రావుల విజయ్ అనేది దురదృష్టకరం. ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టుకు సంబంధించి ఎలాంటి ఫెన్సింగ్, కంచె, ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది. నిత్యం ఒక ఓపీ పేషెంట్లే దాదాపు 2000 నుంచి 3000 మంది వస్తారు. ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేకపోవడం వల్ల కింద పడి జారిపడి మృతి చెంది పరిస్థితి దాపురిస్తూ ఉంది. మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది, 2 చనిపోయినారు. వీళ్ళను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని అడిగితే మరి భయభ్రాంతులకు గురి చేసే ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. లేబర్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టరు, ప్రిన్సిపలే వహించాలని DHPS తరఫున మేము డిమాండ్ చేస్తాం. నిన్న జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు, సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది. దాని మూలంగా రావుల విజయ్ అనే చనిపోయిండు.
దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో కూడా 2 సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ కానీ చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికునికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్టర్ ఎట్లా నడిపిస్తాడో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడం హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపు దళిత సంఘాలన్నింటినీ పిలిచి ఈ ఏరియాలోనే ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగమ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పురవీధుల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ వాసూరి రవి, ఎండోన్మెంట్ అధికారి ఓం ప్రకాష్ మరియు భక్త బృందం దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగమండి अनुग्रह से आंजनेय स्वामी अनुग्रह मनो वांछा प्रसिद्धि अनुग्रह सिद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु मनो वांछा
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సహస్ర దీప అలంకరణ, పూలంగి సేవ, తులాభారం భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవకుడయ్యేను హరిభక్తాళికి అంత సులభమైన వేరము అదే మాజే సౌరవేరము ఇది సమయము విధానమయ సత్యాపతి నటన సూత్రధారి మురారి అందరివాడ కొందరివాడ అంటే అందరివాడ, అందేవాడ అందరివాడ అంటే అవకాశం ఉంటే అందేవాడు. అవకాశం చూడకండి, ఎవరు చూసారు కదా దేవుడిని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడిని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్తున్నారు. ఇలాగా స్వామి యొక్క లీల విచిత్రాలు, విశేషాలు, అద్భుతమైనటువంటి లీలలు మనకు కనిపించేది శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతంలో ఈ తులాభార ఘట్టం లేదు, కానీ తిరుపతి వెంకట గౌడ అనే మహనీయులు కొన్ని చమత్కారమైన కృష్ణ మీద అమృత రస కథలను రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో వెళ్ళాలి అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క చరిత్రలో కూడా హారతులు పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు స్వామి, స్వామి మీదనే ఎప్పుడు కృష్ణుడు రెండు రకాలు అంటే ఇప్పుడే వస్తున్నాను అనగానే స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్యభామాదేవి కూడా వస్తున్నారు, కలిసే వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి, అది మీ ఇష్టం అంది ఓ చెలికెత్తి. సత్యభామాదేవి పరిహారంతో ఆమె రుక్మిణీదేవి అంటే నేను అత్తగారింట్లో అడుగు పెట్టిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం. మీరు ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కానీ చెడ్డ పోటీ. సత్యభామాదేవికి ఈ రుక్మిణీకి పుట్టినరోజు గురించి వెళుతున్నాడు కనుక ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు స్వామి. ఇంతలో నారాయణ అని వచ్చాట చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడో విధాం. కర్నూలు జిల్లా కోసింగిలో ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ రథోత్సవానికి భక్తులు వేలాదిగా తల్లి రావడంతో జనసంద్రంగా మారింది. 3వ వార్డులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామికి మరో పేరుగా
పిలువబడే కోసిగయ్య స్వామి పండుగ సందర్భంగా 2 రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉదయం స్వామివారి ఆకు పూజ నది జడాలచే అభిషేకాలు, మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తమ కార్యకర్తలతో రథోత్సవాన్ని పూజలు చేశారు. సాయంత్రం సమయంలో వైసీపీ నాయకులు మురళీరెడ్డి తమ నాయకులతో వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలతో శాలువతో సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పడతా అందరు పడతారులే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.